భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 16 శ్లోకం నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అనువాదం అసత్కు అస్తిత్వం లేని దానికి స్థిరత్వం ఉండదు, సత్కు అస్తిత్వమున్న దానికి లయం ఉండదు. ఈ రెండింటి మధ్య వాస్తవ తత్వాన్ని తత్వదర్శులు జ్ఞానులు తెలుసుకుంటారు. భావార్థం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సత్ అసత్ అనే రెండు స్థాయిలను మన ముందు ఉంచుతున్నాడు. అసత్ అంటే నశ్వరమైనది, భ్రమ, శరీరం, మనలో కనిపించే లౌకిక స్థితులు. సత్ అంటే శాశ్వతమైనది, మారనిది, ఆత్మ, బ్రహ్మ. నిజమైన అస్తిత్వం మనం చూస్తున్న ఈ ప్రపంచం మారుతుంటుంది అంటే ఇది అసత్. కానీ ఇది పూర్తిగా అస్తిత్వం లేనిది కాదు, ఎందుకంటే దీని వెనక ఉన్న ఆధారం మాత్రం శాశ్వతమైనది, అదే ఆత్మ. ఉదాహరణ, ఒక గాలి గుండ్రంగా తిప్పుకుంటూ మేఘాన్ని కదిలిస్తుంది. మేఘం కనిపిస్తుంది, అది నశ్వరం. కాని గాలి, అది అనంతమైనది, నిరాకారమైనది, కాని ఉంది. అలాగే మన శరీరము మేఘం వలె నశ్వరమైనది, కాని మనలో ఉన్న ఆత్మ గాలి వలె శాశ్వతమైనది. తాత్విక సందేశం ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, శరీరం అనేది వస్తుంది, పోతుంది, కానీ ఆత్మను ఎవ్వరూ నశింప చేయలేరు. ఆత్మ ఉన్నది, శాశ్వతంగా ఉన్నదే. అసత్యానికి స్థిరత్వం ఉండదు, సత్యానికి నాశనం లేదు. జీవితానికి అన్వయించుకుంటే మన జీవితంలో ఎన్నో విషయాలు అవసరాలుగా, సమస్యలుగా కనిపిస్తాయి, కానీ అవి అసత్. మనలో ఉన్న శాంతి, ప్రేమ, జ్ఞానం, ఇవే నిజమైన సత్. అవి మారవు, కనుమరుగవు. ఈ శ్లోకం మనకు చెబుతుంది, శాశ్వతమైన సత్యం తెలుసుకోండి, నశ్వరమైన భ్రమలతో మనసు కలవర పెట్టుకోకండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మీ హృదయాన్ని స్పృశిస్తే వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భగవద్గీత తాత్విక విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.